అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బరెట్. బెనిఫిట్ షో చూస్తే కిక్ ఉంటుంది అనుకునే అభిమానులకు టికెట్ రేట్లు పెంచితే లాభపడొచ్చు అనే ప్రొడ్యూసర్లకు అడ్డుకోత వేసేశారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అయితే సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే ప్రకటన చేయాలని డిమాండ్ కూడా చేశారు. అయితే సిపిఐ నారాయణ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సినిమా టికెట్ల రేట్లు పెంపును ఖండించిన నారాయణ సందేశాత్మక చిత్రాలను మాత్రమే ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక మీదట పెద్ద సినిమాల టికెట్ రేట్లు పెంచబోమన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతించారు తెలంగాణ సింగిల్ స్క్రీన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి. ఇక సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేసిన బడా మూవీస్ కు కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం షాక్ ఇదే అనుకుంటున్నారు. ఇక మూవీ ఎక్స్పర్ట్స్ డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీకి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఇవ్వని విధంగా తెలంగాణ సర్కార్ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఓ అవకాశం అయితే ఇచ్చింది. విడుదలకు ముందు రోజే పెయిడ్ ప్రీమియర్ షోలను కూడా అనుమతిచ్చింది. దీంతో పుష్ప 2 భారీగా వసూళ్లు సాధించింది. తొలి రోజు అత్యధికంగా 294 కోట్లు వసూలు చేసి చరిత్రకెక్కిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఏకంగా 1500 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రానున్న సినిమాల వసూళ్లపై భారీ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉన్నట్లుగానే కనిపిస్తుంది. అయితే చూడాలి మరి ఏ సినిమా ఎంతటి వసూళ్లను చేపడుతోందో.